ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా మిల్క్ పంపిణీ ఏర్పాటు చేశారు. ప్రీ ప్రైమరీ పిల్లలకు పాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో మిల్క్ పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. వెనుకబడ్డ పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. మా ములుగు జిల్లాలో వెనుకబడ్డ జిల్లా, పేదరికం ఉన్న జిల్లా, అనేక మారుమూల అటవీ గ్రామాలు ఉన్నటువంటి జిల్లా. అక్కడ పౌష్టికాహార లోపం కూడా చిన్న పిల్లలలో ఎక్కువ ఉన్నది. దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మిల్క్ అందించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లలో. ఇక్కడ ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే విస్తరింపజేస్తాం. ఇక్కడ వచ్చేటువంటి సాధక బాధకాలను కూడా చూడడం, చిన్న జిల్లా కాబట్టి ఎలా మనం ఇంకా ప్రారంభించినటువంటి మిల్క్ పిల్లలకు ఎట్లా వెళ్తుంది, దాని మూలంగా ఏం ఉపయోగాలున్నాయి అనేది కూడా ఇంకా 1 మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది వాళ్ళ పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లాగా అనేది అవన్నీ కూడా చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిల్క్ని అందించేటువంటి స్కీమ్ మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా చేయడం జరుగుతుంది. దానికి మొదటి ప్రయోగంగా చిన్న జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అత్యధికంగా పౌష్టికాహార లోపంతో అనేక మంది పిల్లలు మరి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మిల్క్ ఇంకా కొంచెం బలోపేతాన్ని ఇస్తుంది. మన ఫుడ్లో కూడా చేంజ్ చేసి తీసుకొచ్చినాం. ఎగ్తో పాటు ఎగ్ బిర్యానీ కానీ, కిచిడి లాంటివి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము. అట్లా బాలామృతం కూడా చాలా స్వీట్ ఉండేది గతంలో, దాన్ని కూడా కొద్దిగా తగ్గించిన స్వీట్ షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి ఇస్తా ఉన్నాం. దీన్ని చూసి ఇంకా పిల్లలలో ఏం మార్పు వస్తుందని ఆ కేస్ షీట్ లాగా ఒక్కొక్కరి డాటా తీసుకొని దానికి అనుగుణంగా పెంచుతాం. సో ఈరోజు చాలా సంతోషం. పిల్లలకు పౌష్టికాహార లేకుండా చూడడంలో భాగంగా మిల్క్ అందించడం అనేది నేను, కలెక్టర్ గారు, పిఓ గారు, మా అంగన్వాడీ సూపర్వైజర్లు, డిడబ్ల్యూ గారు అందరం ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మలు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదట ఇక్కడ ప్రారంభించడం.